గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. అలాగే ఈ వేదికను అలంకరించిన నాయుడు సార్కి, రహీం సార్కి, శ్యామ్ సార్కి, అలా మన విఐపి విక్టోరియా స్వామినారాయణ గారికి గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్. నేను ఎక్కడి నుంచి వచ్చానంటే నేను పొదలకూరు టీం నుంచి వచ్చాను. నా పేరు షేక్ హసాన్ సాహెబ్. నేను ప్రస్తుతం గోల్డ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి మొదలయ్యానంటే నేను సాధారణంగా ఒక రైతుని, ఒక నిమ్మ రైతుని అయితే నిమ్మ సాగు చేసుకుంటూ ఉండేవాడిని. కాబట్టి నేను ఈ పొలంలో రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడి నాకు 10 ఎకరాలు పొలం ఉంది. ఆ పొలంలో నేను నష్టపోతుంటే ఈ నాయుడు సారు, ఈ రహీం సారు, శ్యామ్ సారు మాట్లాడుకున్నారంట. కానీ ఎలా మాట్లాడుకున్నారంటే మనం నెల్లూరు జిల్లాలో మనము ఒక ఈ అర్థపరంగా చేస్తూ ఉన్నాము, అగ్రికల్చర్ నుంచి చేద్దామని చెప్పేసి అనుకున్నారంట. అప్పుడు ఈ రహీం సార్ ఏం చెప్పారంటే, రహీం సార్ ఎవరో కాదు నా అల్లుడే, అప్పుడు మా దగ్గర నుంచే స్టార్ట్ చేస్తామని ఈ వెస్టేజ్ వచ్చేసి పొదలకూరు మండలంలో నాతోనే స్టార్ట్ అయింది. కాబట్టి నేను పొలంలో పని చేయించుకుంటా ఉంటే ఈ నాయుడు సారు, రహీం సారు, శ్యామ్ సారు నేరుగా నా పొలంలోకి వచ్చారు. నా పొలంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడంటే మా అల్లుడు తీసుకొని వచ్చాడు, మెల్లూరు తీసుకొని వచ్చాడు. ఎట్లా అని అంటే, ఏం సార్ అంటే మేము వెస్టేజ్ నుంచి మేము అగ్రికల్చర్ ద్వారా చేయాలనుకున్నాము, మీరు పొలానికి వాడతారని. ఎందుకు సార్ నేను వాడడం? ఇది నేను చాలా వాడాను. ఈ రసాయనిక ఎరువులు అయితే నా పొలం చెడిపోయింది, నాకు దిగుబడి రాలేదు, నేను నష్టపోతున్నాను, పిల్లలు చదివించుకోలేకపోతున్నాను, ఈ పొలం వదిలేస్తాను, ఈ పొలం వదిలేసి సౌకో జామయ్య వేసుకుందామని చెప్పేసి నేను ప్రయత్నిస్తున్నానంటే మా అల్లుడు ఏమన్నారంటే, లేదు మావా మనం వచ్చేసి ఇది వాడతాము, ఇది వాడిన తర్వాత ఇది సక్సెస్ అవుతుంది, సక్సెస్ కాకపోతే నాదే అని చెప్పాడు మా అల్లుడు రహీం. నేనేం చెప్పానంటే, సరేనైనా అట్లాగే చేయండి, మీరే ఇష్టపడాలని చెప్పండి. 18,500 రూపాయలకి ఒక బిల్లు రాశాడు ఎవరో నాయుడు సార్. బిల్లు రాసిన తర్వాత ఆ బిల్లు వచ్చేసి 10 రోజులకి పంపించారు. దాంట్లో ఏమేమి పంపించాడంటే, ఆక్వాజల్లు, అగ్రి యూనిట్, అగ్రి ఇమికో, అగ్రి పొడక్కు, అగ్రి నానోటెక్కు ఇవన్నీ కలిపి పంపించారు. గ్రాన్యుల్స్ పంపించిన తర్వాత ఇది ఎలా వాడాలంటే మేము వచ్చి చెప్తాము, వాడతామన్నారు. మీకు సరే వాడతాను, కానీ లాభం వస్తుందో నష్టం వస్తుందో నాకు తెలియదండి, ఖచ్చితంగా వస్తుంది లాభం అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను దీన్ని స్టార్ట్ చేయడం ఎప్పుడంటే 2024 సెప్టెంబర్ 24వ తేదీ స్టార్ట్ చేశాను. 24వ తేదీ స్టార్ట్ చేసిన తర్వాత భూమిలో వేసిన తర్వాత అది నెల 2-3 తొలలు నీళ్ళు కట్టమన్నారు నాయుడు సార్, రహీం సార్ చెప్పారు. నేను 3 తొలలు నీళ్ళు కట్టిన తర్వాత పూత వచ్చింది, కింద వచ్చింది. ఇచ్చిన మందులు స్టార్ట్ చేస్తే నాకు అదే తోటలో 6 లక్షల రూపాయలు వచ్చింది. 6 లక్షల రూపాయలు 1,10,000 ఖర్చు అయింది. నాకు ఎంత పెరిగిందో చెప్పండి సార్. కాబట్టి నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. నేను కొనుక్కున్న డబ్బుతో అడిగేసి 2,700 నాకు ఆ ఫస్ట్ ఇన్కమ్ వచ్చింది. ఇప్పుడు నాకు 27,970 రూపాయలు నేను 9వ తేదీ నా అకౌంట్లో పడింది. ఎంత డబ్బుతో చూడండి. ఇది నాకు వయసుతో పరిమితం లేదు, చదువుతో పరిమితం లేదు, పెట్టుబడి అవసరం లేదు. కానీ దీన్ని ప్రతి ఒక్కరము వాడదాము సార్, రైతుగా మనం వాడదాము, బాగుపడదాము. అదే నాకు 2 ఎకరాలు మానాడుంటే దాంట్లో 5 కిలోలు చొప్పున 2 రూపాయలుగా వేశాను అగ్రి గ్రాన్యుల్స్. నాకు ఎప్పుడు కూడా 2 పుట్లు 2.5 పుట్టి కంటే ఎక్కువ పండేది ఎకరాకి. అదే నాకు 5 పుట్లు పండింది. చూడండి సార్, ఇది నాకు ఎంత ఇదేంటో. అదే ఇప్పుడు ఈరోజు అలాగే నాకు ఈ శ్రీను సార్ అని, శ్రీను నాకు మిత్రుడు, అల్లు లాంటి వాడు. కాబట్టి నా దగ్గరికి వచ్చాడు, మామ ఏంది మందు అంటే వాడు శ్రీను అని చెప్పాను. వాడాను, వాడిన తర్వాత ఆయన 100 చెప్పాడు, ఆయన సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. అదే శరత్ కుమార్ కూడా నేను చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన వాడిన తర్వాత ఆయన కూడా ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అయ్యాడు. అదే శివకుమార్ సార్కి నేను చెప్పాను, శరత్ కుమార్ సార్ తీసుకొని వస్తే వాడు శివకుమార్ ఇబ్బంది లేదు, నేను వాడమని చెప్పాను. వాడమని చెప్పి వచ్చిన తర్వాత ఆయన 270 మందికి ఈరోజు ఇచ్చాడు. ఆయన కూడా స్టార్ డైరెక్టర్ అయ్యాడు శివకుమార్ సార్, స్టార్ డైరెక్టర్ అయ్యాడు. చూడండి సార్, ఎంత దమ్మతో చూడండి. వాడండి నాకు 70 సంవత్సరాలు నాకు ఎవరిస్తారండి ఉద్యోగం? 29,000 ఎవరిస్తారండి చెప్పండి. కాబట్టి దీంట్లో ఎక్స్చేంజ్లో ఉంది. దీంట్లో వాడండి, చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసుతో పరిమితం లేదు. ప్రతి ఒక్కరు కూడా వాడాలి. మంచి స్థాయి కదా. నాకు ఈరోజు ట్రావెల్ పండు నాకు బెడ్డింగ్ సంబంధించింది 7 కూడా యాడైందండి. చూడండి సార్, నాకైతే మరి ఎప్పుడు ఈ ఆశ లేదు, కానీ నాకు అంత ఆశ లేదు. కానీ నా డెవలప్మెంట్ ఉండే లీడర్లందరూ కూడా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళాలని, మంచి బిల్డింగ్లు కట్టుకోవాలని, మంచి
మంచి కారు కొనుక్కోవాలని నాకు కూడా ఉంది, నేను కూడా కొనుక్కోవాలని కట్టుకోవాలని ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, కంటిన్యూ సార్.